అధికారం కోల్పోయామన్న నిస్పృహలో ఉన్న బీఆర్ఎస్ నేతలు కలెక్టర్లతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చి రోడ్డు నిర్మిస్తే మరో లగచర్ల ఘటన రిపీట్ అవుతుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అలైన్మెంట్ మార్చడంతో తాము భూములు కోల్పోతున్నామంటూ మోమిన్పేట మండలానికి చెందిన కొందరు రైతులు కేటీఆర్ ను కలిశారు. ఆ వెంటనే రైతుల సమక్షంలో కలెక్టర్ కు కేటీఆర్ ఫోన్ చేశారు, వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. नहीं भाई, ये लोग डरे हुए हैं कलेक्टर साहब. जैसा लगचर्ला में हुआ कादु प्रतीक నాకు लगचर्ला लगा మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ వద్దు. వీ డు నాట్ వాంట్ ఎనీ డిస్టర్బెన్స్. మీరు అయితే నిజంగా మీరు అలైన్మెంట్ ఒరిజినల్ పెడితే గవర్నమెంట్ ల్యాండ్ నుంచి పోతుందంట, ప్రైవేట్ ల్యాండ్స్ ఎఫెక్ట్ కావు. కానీ మీరు మళ్ళీ గవర్నమెంట్ కావాలని కొంతమంది పెద్దవాళ్ళ భూముల కోసం మారిస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి గ్రేవ్ ఇంజస్టిస్. ప్రతీక్, మీరు ప్లీజ్ గివ్ అ ఫెయిర్ రిపోర్ట్, టేక్ దేర్ కన్సిడర్. మళ్ళీ లగచర్ల రిపీట్ అవుతుంది కలెక్టర్, వద్దు. ఆ రిక్వెస్ట్ అయితే అట్లాంటివి జరగకూడదు మళ్ళీ. సో మై రిక్వెస్ట్ ఇస్, మీరు ఫెయిర్ గా వినండి, ఫెయిర్ గా గవర్నమెంట్ రిప్రజెంట్ చేయండి, వాళ్ళకి అన్యాయం చేయకండి. మరోవైపు ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సింజంటా మొక్కజొన్న కంపెనీ డీలర్ గొడవర్తి నరసింహమూర్తి ములుగు జిల్లా కలెక్టర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక జిల్లా కలెక్టర్ ఒక పార్టీ కార్యకర్త కంటే అసహ్యంగా బిహేవ్ చేశారు నా మీద. అయినా సరే నేను జరగకుండా ఆయన మీద కోర్టుకు వెళ్ళాను. చివరికి ఆయనే నాకు సరెండర్ అయ్యారు. కానీ ఆర్థికంగా చాలా నష్టపోయాను. మళ్ళీ మన పార్టీ అధికారంలోకి రావటం అనేది పక్క. వచ్చిన మరుక్షణం నేను కోరిక ఒకటే, నా యావదాస్తిని మన పార్టీకి ఇచ్చేయమంటే ఇచ్చేస్తా, కానీ ఆ కలెక్టర్ని ఎక్కడున్నా మాత్రం వదిలిపెట్టద్దని మాత్రం కోరుకుంటున్నాను. ఇదొక విషయంలో మాత్రం మీరు నాకు తప్పనిసరిగా హామీ ఇవ్వాలి. నరసింహమూర్తిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీలు, గిరిజన రైతులు డిమాండ్ చేశారు. నరసింహమూర్తి వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించలేదని, ముసిముసిగా నవ్వుతూ కూర్చున్నారని అన్నారు. సింజంటా కంపెనీ నకిలీ విత్తనాలతో పంట నష్టపోయిన గిరిజన రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తే కలెక్టర్ను టార్గెట్ చేస్తారా అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తీరుపై జహీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రావీణ్య తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తో కలిసి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ను మాణిక్ రావు కలిశారు. ఇందిరమ్మ ఇళ్ల సమస్య పరిష్కరించాలని కోరారు. మొత్తం మీద బీఆర్ఎస్ నాయకుల తీరు చర్చనీయాంశంగా మారింది.